కాకా కుటుంబంతోనే కార్మికులకు న్యాయం జరుగుతుందన్నారు ఐఎన్టీయూసీ జాతీయ సీనియర్ సెక్రటరీ బాబర్ సలీం పాషా. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రిగా అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. 5 దశాబ్దాలుగా కాకా కుటుంబం పెద్దపల్లి ప్రజలకు సేవలు అందిస్తుందన్నారు. ఎన్టీపీసీలో 4000 మెగావాట్ల విద్యుత్ కర్మాగారం కోసం ఎంతో కృషి చేశారన్నారు. సింగరేణి మూతపడకుండా కాపాడిన ఘనత కాకా వెంకటస్వామిదేనన్నారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించేందుకు ప్రతి నాయకుడు కార్యకర్త కృషి చేయాలన్నారు బాబర్ సలీం పాషా. వెంకటస్వామి గారు ఎంపీ వచ్చినాక గౌరవులు పెద్దనీయులు వారు ఇక్కడికి ఎంపీగా వచ్చినాక ఎంపీ అంటే ఏంటిది, ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రాంత ప్రజలకు వారు ఒక దిక్సూచిగా పనిచేశారు. వారు వచ్చినాక కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా అప్పుడు ఉన్నటువంటి మన దుద్దిల శ్రీధరబాబు గారు, ముకుందరెడ్డి గారు, రత్నాకర్ రావు గారు అందరూ కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతం ప్రగతి కోసం వెంకటస్వామి గారి యొక్క సహాయ సహకారాలతో సబ్ స్టేషన్లు కానీ రోడ్లు కానీ ముమ్మరంగా చేయడం జరిగింది. ఆ తరుణం లోపల సింగరేణి బిఎఫ్ఐఆర్కి వెళ్ళిపోతుంది అనేటువంటిది వచ్చింది. మరి బిఎఫ్ఐఆర్కి వెళ్ళిపోతే వేలాది మంది పనిచేస్తున్నటువంటి ఈ సింగరేణి బెల్ట్ కార్మికులు అధిగత అవుతారనేటువంటిది ప్రతిపాదన వెంకటస్వామి గారి దగ్గర వెళ్ళినప్పుడు వారు తక్షణమే చొరవ తీసుకొని ఎన్టీపీసీ యాజమాన్యంతో మాట్లాడి 400 కోట్ల రూపాయలు బడ్జెట్ రిలీజ్ చేసి సింగరేణి కాలనీస్ని బిఎఫ్ఐఆర్లో పోకుండా కాపాడినటువంటి ఘనత వెంకటస్వామి గారికి ఉన్నది. కాబట్టి ఈ రోజు వరకు మనము సింగరేణి సస్యశ్యామలంగా లబ్ధి పొందుతున్నామంటే ఆనాడు వెంకటస్వామి గారు చొరవ చూపించారనేటువంటిది చెప్పక తప్పదు. మరి అదేవిధంగా వెంకటస్వామి గారి హయాంలో ప్రతి ఒక్క మండలంలో కానీ ప్రతి ఒక్క ప్రాంతంలో ఈ ప్రాంతంలో కానీ రోడ్లు కానీ వసతులు కానీ జరిగాయి. మరి అదేవిధంగా ఈరోజు పీకే రామయ్య క్యాంపు ఎన్టీపీసీ లోపల 4000 మెగావాట్ల పవర్ ప్లాంట్ రావడానికి వెంకటస్వామి గారు దోహదపడ్డారు అనేటువంటిది నిక్కచ్చిగా మనం చెప్పొచ్చు.